నెక్స్ట్ సబ్ టాపిక్ సర్క్యులర్ ఫ్లో. సర్క్యులర్ ఫ్లో అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ముందు మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో చూసాం. ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? రా మెటీరియల్ నుంచి ప్రోడక్ట్ తయారవ్వడానికి మనం చేసేటటువంటి వాల్యూ ఎడిషన్, దాన్ని ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అంటారు, రైట్? సో ఈ విధంగా ఒక ప్రోడక్ట్ కానీ ఒక గూడ్ కానీ తయారవుతుంది. దీని నుంచి రా మెటీరియల్ నుంచి వాల్యూ ఎడిషన్ జరగడం వల్ల వచ్చేది ప్రొడక్ట్ ఆర్ గుడ్, రైట్? ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రొడక్షన్ జరగడానికి, ఒక ప్రొడక్షన్ ఆఫ్ గుడ్ ఆర్ ఏ సర్వీసెస్ జరగడానికి, సో ప్రొడక్షన్ ఆఫ్ ఏ గుడ్ ఆర్ సర్వీస్ జరగడానికి 4 kinds ఆఫ్ కంట్రిబ్యూషన్స్ అనేవి అవసరం అవుతాయి. 4 kinds ఆఫ్ కంట్రిబ్యూషన్స్. ఏంటి 4 kinds ఆఫ్ కంట్రిబ్యూషన్స్ ఏంటనేది మనం చూద్దాం. ఈ 4 కాంట్రిబ్యూషన్స్ ఉంటేనే ఒక గుడ్ కానీ ఒక సర్వీస్ కానీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, రైట్? సో ఫస్ట్ కైండ్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఏంటంటే కంట్రిబ్యూషన్స్ మేడ్ బై హ్యూమన్ లేబర్. కంట్రిబ్యూషన్స్ మేడ్ బై హ్యూమన్ లేబర్. నెక్స్ట్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై క్యాపిటల్. ఫస్ట్ చూద్దాం, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై ఎంటర్ప్రెన్యూర్స్. నెక్స్ట్ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై ఫిక్స్డ్ నేచురల్ రిసోర్సెస్. ఫిక్స్డ్ నేచురల్ రిసోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, రైట్? ఏం లేదు, ఒక కంపెనీ పెట్టాలనుకుంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ డబ్బులు కావాలి, మనీ కావాలి. మనీ అనేది మనకి క్యాపిటల్ రూపంలో వస్తుంది, రైట్? నెక్స్ట్ ఆ కంపెనీని రన్ చేయడానికి మనకి హ్యూమన్ లేబర్ కావాలి, రైట్? ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి. ఇవన్నీ మనం ఒక దగ్గర పెట్టుకోవడానికి ఒక ల్యాండ్ అనేది కావాలి, లేదా బిల్డింగ్ అనేది కావాలి. ఫిక్స్డ్ నేచురల్ రిసోర్స్ అంటాం, ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఏదైనా సరే. సో ఈ విధంగా ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం ఈ 4 kinds ఆఫ్ కంట్రిబ్యూషన్స్ ఉంటేనే మనం గూడ్స్ని కానీ సర్వీస్ని కానీ ప్రొడ్యూస్ చేయగలం. ఇప్పుడు ఈ కంట్రిబ్యూషన్స్ మేడ్ బై హ్యూమన్ లేబర్ ఉంది కదా, దీనికి మనకు వచ్చేది ఏంటి? వేజ్. క్యాపిటల్కి వచ్చేది ఇంట్రెస్ట్, ఎంటర్ప్రెన్యూర్స్కి వచ్చేది ప్రాఫిట్, ఫిక్స్డ్ నేచురల్ రిసోర్సెస్కి వచ్చేది రెంట్, రైట్? ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసాం. కంపెనీ ఏబీసీ కంపెనీ. ఈ కంపెనీలో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. ఈయన ఎంటర్ప్రెన్యూర్. సో ఈయన కొంతమందిని ఎంగేజ్ చేసుకున్నారు, రైట్? ఈయనకు కావాల్సినటువంటి అమౌంట్ని ఒక 2-3 దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నారు, బారో చేశారు, రైట్? ఈ కంపెనీ పెట్టడానికి ఉండే ఒక ల్యాండ్ని ఇంకో పర్సన్ నుంచి తీసుకున్నారు, రైట్? సో ఈయన ఎంటర్ప్రెన్యూర్. ఈ కంపెనీలో పనిచేసేటటువంటి వీళ్ళు హ్యూమన్ లేబర్స్కి ఈయన పే చేసేది వేజ్ ఆర్ శాలరీ. ఈయన లీజుకి తీసుకున్నటువంటి ల్యాండ్కి ఈ పర్సన్కి పే చేసేటటువంటిది రెంట్. ఈయన ఎవరి దగ్గర నుంచి అయితే మనీ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడో వీళ్ళకి పే చేసేది ఇంట్రెస్ట్, రైట్? క్లియర్? సో 4 kinds ఆఫ్ కంట్రిబ్యూషన్స్, దట్ ఈస్ హ్యూమన్ లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్, ఫిక్స్డ్ నేచురల్ రిసోర్సెస్, రైట్? సో ఇప్పుడు చూద్దాం అసలు ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరిగింది, సర్క్యులర్ ఫ్లో అనేది ఏ విధంగా మనకి అవుతుందో చూద్దాం, రైట్?
నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎకానమీ మనం చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇవన్నీ లేకుండా ఒక సింపుల్ ఎకానమీని మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సింపుల్ ఎకానమీ. సింపుల్ ఎకానమీ అంటే ఏంటంటే నో గవర్నమెంట్, గవర్నమెంట్ లేదు, ట్యాక్స్ లేదు, ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఏమీ లేదు, నెక్స్ట్ సేవింగ్స్ కూడా లేవు, అంటే బ్యాంక్స్ కూడా లేవు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం. ఇలాంటి కండిషన్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీద్దాం. 2 ఎగ్జాంపుల్స్లో మనం చూద్దాం. హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు ఉన్నారు. మనం ఆల్రెడీ ముందు ఎగ్జాంపుల్స్లో మనం చూసుకున్నాం. హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు ఫ్యాక్టర్స్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనేవారు యాజ్ ఎ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎకనామిక్ ఏజెంట్స్గా ఉపయోగపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ అనేది ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డర్ దగ్గర ఉంది. సో మనం ముందు ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ పార్ట్లో మనం చూసుకునేటప్పుడు, ఇంట్రడక్షన్లో మనం చూసేటప్పుడు ఈ 100 రూపీస్ని ఈ హౌస్ హోల్డ్స్ అనేవారు ఈదర్ సేవింగ్ అయినా చేస్తారు, లేదంటే కన్జంప్షన్ అయినా చేస్తారు. కన్జంప్షన్ అంటే ఏం చేయాలి? ఏదైనా గూడ్స్ ఆర్ సర్వీసెస్ని పర్చేస్ చేసుకొని యూస్ చేసుకుంటారు, గూడ్స్ ఆర్ సర్వీసెస్ని. సో మన ఇక్కడ సింపుల్ ఎకానమీ మాట్లాడేటప్పుడు సేవింగ్స్ కూడా లేవన్నాం. సో సేవింగ్స్ కూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఈ 100 రూపీస్ని వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు గూడ్స్ ఆర్ సర్వీసెస్ని పర్చేస్ చేయడానికి యూస్ చేస్తారు. ఒక హౌస్ హోల్డ్ మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్లీట్గా కంట్రీ మొత్తం మీద ఉన్న హౌస్ హోల్డ్స్ అందరికీ కలిపి ఒక 1 lakh అమౌంట్ అనేది ఉందనుకుందాం. ఈ 1 lakని వీళ్ళు ఏం చేయాలి? అయితే సేవింగ్ చేయాలి, లేదంటే కన్సంప్షన్ చేయాలి. సేవింగ్ అనేది మనం లేదు ఈ ఎకానమీలో. సో ఈ 1 lakని ఏం చేయాలి వీళ్ళు? గూడ్స్ ఆర్ సర్వీసెస్ని కొనడానికి, అంటే కన్జంప్షన్కి మాత్రమే ఉపయోగిస్తారు. సో 1 lakh గూడ్స్ని వీళ్ళు కన్జ్యూమ్ చేశారు అంటే 1 lakh గూడ్స్ అనేవి ఫర్మ్స్ అన్నీ కలిపి ప్రొడ్యూస్ చేసాయని అర్థం, రైట్? వీళ్ళు 1 lakh అమౌంట్ అనేది ఎక్స్పెండిచర్ చేశారు. 1 lakh దీని మీద చేస్తే ఈ ఫర్మ్స్ అనేవి ఏం చేసాయి? 1 lakh వర్త్ గూడ్స్ని ప్రొడక్షన్ చేసినట్టే కదా, సేమ్, రైట్? హౌస్ హోల్డ్ వైపు నుంచి చూస్తే 1 lakh కంప్లీట్ కంట్రీ 1 lakh గూడ్స్ని ఎక్స్పెండిచర్లో ఖర్చు పెట్టాయి అంటే ఫర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయకుండా వీళ్ళు కొనలేరు కదా. సో ఇక్కడ మనం ఏ విధంగా మాట్లాడుకోవచ్చు అంటే 1 lakh అమౌంట్ ఆఫ్ గూడ్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేశారని అర్థం, రైట్? సో సింపుల్ సర్క్యులర్ ఫ్లో చూసుకుంటే ఇలా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ టు పాయింట్ వెళ్దాం, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. హౌస్ హోల్డ్స్ ఉన్నారు. హౌస్ హోల్డ్స్ పని ఏంటి? పని చేయడం, వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్ని ఖర్చు పెట్టడం. ఖర్చు పెట్టేటప్పుడు అయితే సేవింగ్ చేయాలి, లేదంటే కన్సంప్షన్ చేయాలి, రైట్? సో సేవింగ్ అనేది మనకి ఈ సింపుల్ ఎకానమీలో లేదు. ఎగ్జాంపుల్, సేవింగ్ అనేది సింపుల్ ఎకానమీలో లేకపోతే సో ఎంత అమౌంట్ అయితే వాళ్ళు సంపాదిస్తున్నారో అంత అమౌంట్ కూడా వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ హౌస్ హోల్డ్స్ నుంచి వెళ్దాం. హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు కంప్లీట్గా స్పెండింగ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి? ఫార్మ్స్ నుంచి, రైట్? కంప్లీట్గా స్పెండింగ్ చేస్తున్నారు అంటే ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. వీళ్ళ ఎక్స్పెండిచర్ అంతా కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీదే ఉంది. సో ఈ ఫర్మ్స్ అన్ని ఏం చేస్తున్నాయి? గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, రైట్? వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రొడక్షన్ చేస్తున్నారు, రైట్? నెక్స్ట్ చూడండి. హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి అమౌంట్ ఎలా వస్తుంది? ఆల్రెడీ మనం ముందు ఎగ్జాంపుల్లో మాట్లాడాం. హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు వీళ్ళే, ఎవరో కాదు, వీళ్ళు హౌస్ హోల్డర్స్, ఇండివిజువల్ హౌస్ హోల్డర్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ రూపంలో అమౌంట్ వస్తుంది, రెంట్ రూపంలో అమౌంట్ వస్తుంది, వేజ్ రూపంలో అమౌంట్ వస్తుంది, ప్రాఫిట్ రూపంలో కూడా హౌస్ హోల్డ్స్కే వెళ్తుంది అమౌంట్. కంపెనీ అనేది కంపెనీగా తినేది కదా, అక్కడ పనిచేసేవాడు లేదంటే దాన్ని మేనేజ్ చేసేవాడికే ఆ అమౌంట్ వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్. సో వీళ్ళందరికీ అమౌంట్ వస్తుంది. వీళ్ళకి దేని నుంచి అమౌంట్ వస్తుంది? ఫర్మ్స్ నుంచి అమౌంట్ వస్తుంది, రైట్? సో ఈ హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు ఫ్యాక్టర్స్ ఆఫ్ సర్వీసెస్ని అందజేస్తారు. ఎవరికి ఇస్తారు? ఫర్మ్స్కి ఇస్తారు. హౌస్ హోల్డ్స్ అంటే వీళ్ళు వెళ్ళి ఇక్కడ ఫార్మ్స్లో పని చేస్తారు. పని చేస్తే ఫార్మ్స్ ఏం చేస్తాయి? ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్ అంటే
ఎయిదర్ వేజ్ రూపంలో కానీ, రెంట్ రూపంలో కానీ, నెక్స్ట్ ఏంటి ఇంట్రెస్ట్ రూపంలో కానీ, ప్రాఫిట్ రూపంలో కానీ ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్ని హౌస్ హోల్డ్స్కి రిటర్న్గా ఇస్తాయి. రైట్. సో ఈ సి అనేది ఏమవుతుంది, హౌస్ హోల్డ్స్కి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్. సో ఫైనల్గా ఈ సర్క్యులర్ ఫ్లో వలన హౌస్ హోల్డ్స్ అయితే వీళ్ళ తాలూకు ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్. రైట్. కండిషన్ ఈజ్ నో గవర్నమెంట్, నో ట్యాక్స్, నో ట్రేడ్, ఫారెన్ ట్రేడ్, నో సేవింగ్స్. ఇది జరిగేటప్పుడు ఇది జరుగుతుంది. టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రొడక్షన్. రైట్. సో ఈ సర్క్యులర్ ఫ్లో అంటే ఫర్మ్స్ అనేవి ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తాయో హౌస్ హోల్డ్స్ అనేవి అంత ఖర్చు పెడతాయి అని చెప్పడానికి మాత్రమే. సో సింపుల్ ఎకానమీలో. సో ఇప్పుడు గవర్నమెంట్, ట్యాక్స్, ట్రేడ్, సేవింగ్స్ అన్నీ ఇంక్లూడ్ అయితే పిక్చర్ అనేది మారుతుంది. రైట్. సర్క్యులర్ ఫ్లో జరుగుతుంది, బట్ పిక్చర్ అనేది మారుతుంది. అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం, ట్రేడ్ ఇన్వాల్వ్ అవ్వడం, సేవింగ్స్ ఇన్వాల్వ్ అవ్వడం, ట్యాక్స్ ఇన్వాల్వ్ అవ్వడం, వీటి వలన పిక్చర్ మారుతుంది. సో మనకి ఎకనామిక్ బేసిక్స్లో సో ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి సింపుల్గా అర్థం చేసుకోవడానికి కొన్ని పార్ట్స్ని మనం మ్యూట్ చేస్తాం. అందుకన్నా సింపుల్ ఎకానమీలో మనం చూస్తాం. సింపుల్ ఎకానమీలో మనకి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది, ట్యాక్స్ ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది, ట్రేడ్ ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది, సేవింగ్ ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది. అదే మన నెక్స్ట్ టాపిక్స్ కదా. సో నెక్స్ట్ టాపిక్స్ ఒకసారి చూస్తే మనీ అండ్ బ్యాంకింగ్ ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు సేవింగ్స్ అనేవి మనం ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ బడ్జెట్, ఫిజికల్ పాలసీ ఇవన్నీ కూడా మన నేషనల్ ఇన్కమ్ ఎలా ప్రభావితం చేస్తే చూస్తాం. నెక్స్ట్ ఓపెన్ ఎకానమీ, మైక్రో ఎకనామిక్స్ చూసేటప్పుడు ట్రేడ్ అనేది వచ్చిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. రైట్. సో ప్రెజెంట్ అయితే ఇది సింపుల్ ఎకానమీ. సో ఇప్పుడు కరెక్ట్గా చూసినట్టయితే మనకి నెక్స్ట్ సబ్ టాపిక్ ఉంది కదా, వాట్ ఈస్ దట్, మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ద నేషనల్ ఇన్కమ్. సో ఇప్పుడు ఈ సింపుల్ ఎకానమీలో మనం ఈ మెథడ్స్ని మనం నేర్చుకుందాం. సింపుల్ ఎకానమీలో ఇవేవి లేకుండా మనకి నేషనల్ ఇన్కమ్ అనేది ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఆల్రెడీ మనం చూసేసాం. ఇక్కడ చూడండి, ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రొడక్షన్ మెథడ్ అండ్ ఇన్కమ్ మెథడ్. నెంబర్ 1 ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటి, కంప్లీట్గా హౌస్ హోల్డ్స్ అనేవి వీళ్ళు ఖర్చు చేసేటటువంటి మొత్తాన్ని కలిపి ఎక్స్పెండిచర్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ప్రొడక్షన్ మెథడ్, ఫర్మ్స్ అన్నీ కలిపి ప్రొడ్యూస్ చేసేటటువంటి ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇది ప్రొడక్షన్ మెథడ్. నెక్స్ట్ హౌస్ హోల్డ్స్ అందరూ సంపాదించినటువంటి ఇన్కమ్ని ఇన్కమ్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్.